అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ద డే విచ్ వీ స్టార్టెడ్ వెరీ లేట్లీ. చాలా లేట్గా అయితే స్టార్ట్ చేసాం డేని. అరౌండ్ 11కి అయితే లేచి జస్ట్ టిఫిన్ చేసి షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. షాపింగ్ కూడా అనుకోకుండా ప్లాన్ అది, అప్పటికప్పుడు అనుకున్నాము. జస్ట్ టిఫిన్ చేసి బయలుదేరాము అండ్ వెళ్ళటమే ఫస్ట్ క్రైకి అయితే వెళ్ళిపోయాం. మా వాడికైతే చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే కొనాల్సినవి అయితే ఉంటే, అండ్ అక్కడితో నాకు సంబంధించిన షాపింగ్ అయితే అయిపోయింది, ధృవకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ మమ్మీ అక్కకి కావాల్సినవి అయితే షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట. అరౌండ్ 12కి అట్లా స్టార్ట్ చేస్తే 1కి అలా స్టార్ట్ చేస్తే మేము అంతా షాపింగ్ లోపు 7 అయిందండి. ఆకలి అయితే అసలు మామూలుగా వేయట్లేదు. ఒక పక్క షాపింగ్ చేస్తున్నాము కానీ ఆకలి వేస్తుంది, కానీ షాపింగ్ అయితే వదలబుద్ధి అవ్వట్లేదు. ఆకలి వేస్తున్నా కానీ అలా షాపింగ్ అయితే చేస్తూనే ఉంటున్నాము. ఆకలి వేస్తుంది అనుకుంటున్నాము, మళ్ళీ అయితే షాపింగ్ అయితే వదలబుద్ధి అవ్వట్లేదు. సో అట్లయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీ వెంట్ టు ద బాటాకైతే వెళ్ళాము. పెద్దగా నాకైతే కలెక్షన్ అయితే ఏమీ లేదు, రెగ్యులర్ కలెక్షన్ లాగా నాకు అనిపించింది. ఎప్పుడో ఎక్కడో చూడగా నాకు ఎక్కడో ఒక్కటే నచ్చింది, ఒక పేరు నచ్చింది. అండ్ బాటాలో ఉన్న సగం కలెక్షన్ మా ఇంట్లోనే ఉన్నాయి. ఇంకేం తీసుకుంటామండి. సో ఎప్పటికో అదొకటి నచ్చితే అదొకటి తీసుకున్నాను. అండ్ లేటర్ మా వారికి కూడా చూస్తున్నాను అనమాట. ఇంకా మనకి అంతగా జెంట్స్ గురించి అయితే తెలియదు కాబట్టి నేను చూసి అట్లా వదిలేశాను. నేనైతే ఏం తీసుకోలేదు, ఆయనే వచ్చి తీసుకుంటారని చెప్పి. ఇంక తెనాలి వచ్చి శారీస్ చూడకుండా అయితే మమ్మీ వాళ్ళైతే అస్సలు కదలరు. సో ఇంకా కొన్ని శారీస్ కలెక్షన్స్ చూసి తీసుకొని అయితే వచ్చేసాము. అండ్ చాలా బాగా ఆకలిస్తుంది. టైం అయితే నిజంగా 7:30 అవుతుంది. తెనాలి నుంచి మా ఊరు వచ్చే వరకు ఏదైనా మంచి ప్లేస్ దొరుకుతుందేమో ఫుడ్ కానీ చూసాం, కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా చివరికి కొల్లూరు వచ్చిన తర్వాతే ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది. నిజంగా ఎప్పుడు వెళ్ళలేదు, కొల్లూరు అయితే చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్గా అనిపించింది నాకైతే. ఆ హట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చెట్లు చుట్టూరు అండ్ పొలాలు మొత్తం చుట్టూరు కూడా, మళ్ళీ మెయిన్ రోడ్ పక్కనే ఉంది అండ్ చాలా బాగుంది. కానీ అందులోకి వెళ్ళి కూర్చొని ఫ్యాన్ అయితే వర్క్ చేయట్లేదు. సరే ఎటు ఎవరు లేరు అని చెప్పి బయటకైతే షిఫ్ట్ అయ్యామన్నమాట, బయట కూర్చుందామని చెప్పి. అండ్ ప్రతిదీ చాలా నీట్గా ఉంది అండ్ చాలా హైజీనిక్గా కూడా ఉన్నాయి అన్నమాట ప్రతిదీ. అండ్ అంతా బాగుంది, కానీ ఫుడ్ ఎలా ఉండిద్దని అయితే టెన్షన్ పడ్డాము. నిజంగా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి అన్నీ, చాలా బాగా నచ్చాయి అసలు. ఇంకా అంతా ఆర్డర్ చేసి అంతా వచ్చేసి నేను తినేసేసి అంతా అయ్యేసరికి టైం చాలా అయిపోయింది. అక్కడికే అరౌండ్ 9 అయింది. ఇంకా ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఆ డే అయితే అలా అయితే గడిచిపోయింది అనమాట. అండ్ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.